ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు దాడులు. ప్రతిపక్ష సానుభూతి పరులున్న అనుమానం వస్తే చాలు ప్రజలపై దాడులు. అవినీతిలో తమ వాటా తమకు రాకపోతే కూటమిలోని భాగస్వామ్య పక్ష నేతలపైన దాడులు. మొత్తానికి ఏపీలో 20 నెలలకు పైగా కూటమి పాలనలో జరుగుతోన్నది విధ్వంసమే. అదొక్కటే నిరంతరాయంగా జరిగిపోతోంది. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఒక మంత్రి నియోజకవర్గంలో అడ్డగోలు దోపిడీలు, ప్రత్యర్థులపై విధ్వంసపు దాడులు తప్ప ఇంకేమీ లేవు. మంత్రి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్లో పేదల ఆక్రందనలు, మిత్రపక్ష నేతల ఆక్రోశాలు తప్ప ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి అజెండా ఇదేనా అని విపక్ష నేతలే కాదు కూటమి పక్ష కార్యకర్తలు సైతం నిలదీస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కొల్లు రవీంద్రకు మంత్రి పదవి కూడా ఇచ్చి లైసెన్స్ ఇచ్చారు చంద్రబాబు. చేతిలో ఉన్న అధికారం అందర్నీ పీక్కు తినడానికేనని కొల్లు రవీంద్ర భావిస్తున్నట్లు ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నియోజకవర్గంలోని కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయించారు. కేవలం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అన్న అక్కసుతోనే 200కు పైగా పేద కుటుంబాలను వీధిన పడేశారు కొల్లు రవీంద్ర. పట్టణంలో రహదారుల వెంబడి దశాబ్దాలుగా ఉన్న దుకాణాలను కూల్చివేయించారు. దీంతో వందలాది మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా తమకు నిలువ నీడ లేకుండా చేసిన తమ మంత్రి కొల్లు రవీంద్ర తీరుపై నిరుపేద ప్రజలు మండిపడుతున్నారు. ఇదేం ఘోరమని నిలదీస్తూ ఉన్నారు. ఇక తమ బ్రతుకులు ఎలాగా అని కన్నీరు మున్నీరవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 32 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. కూటమి పాలనలో ఇలా పేదల ఇళ్లను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు పచ్చ ప్రభువులు. పేదల జీవితాలు ఛిద్రం చేసిన కొల్లు రవీంద్రదే ఈ పాపం. మంత్రికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబుదే ఈ ఘోరం. ప్రశ్నిస్తాను అని ప్రగల్భాలు పలికి నోట్లో లాలీపాప్ పెట్టుకుని సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్దే ఈ నేరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను 21 నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. వారి సానుభూతి పరులైన పేదలను కాల్చుకు తింటూనే ఉన్నారు. అక్కడితో ఆగలేదు. తమ దారికి అడ్డొస్తారు అనుకుంటే, తమ ఆదాయానికి గండి కొడతారు అనుకుంటే మిత్రపక్షమైన జనసేనను కూడా వదిలిపెట్టేది లేదు అని కొల్లు రవీంద్ర చాటి చెప్పారు. తాజాగా నియోజకవర్గంలోని కొబ్బరి తోటలో జనసేన నేత శ్రీపతి విజయ్ కుమార్ నిర్మించుకుంటున్న ఇంటిని కూడా కూల్చివేయించారు కొల్లు రవీంద్ర. జనసేన కార్యకర్త అయిన విజయ్ కుమార్ 2024లో 290 గజాల స్థలాన్ని కొనుక్కున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీడీపీ నేత దిలీప్ అనుమతులు రాకుండా అడ్డుకున్నారట. అధికారుల చుట్టూ తిరిగినా దిలీప్ చెప్పనిదే తాము అనుమతులు ఇవ్వలేం అన్నారట. దాంతో విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ కి అప్రూవల్ తెచ్చుకున్నారు. ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టగానే దిలీప్ నుంచి కబురు. ఇల్లు కట్టుకోవాలి అంటే గజానికి 5,000 చొప్పున తనకు కేట్ ట్యాక్స్ ఇవ్వాల్సిందే అన్నారట దిలీప్. ఎవ్వరికి ఒక్క పైసా ఇచ్చేది లేదు అని జనసేన నేత స్పష్టం చేయడంతో టీడీపీ నేతలకు మండుకొచ్చింది. విజయ్ కుమార్ ధిక్కారంతో తన పరువు పోయిందని భావించిన కొల్లు రవీంద్ర అధికారులను ఎగదోసి విజయ్ కుమార్ ఇంటిని కూల్చివేయించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పోలీసు, రెవెన్యూ అధికారులను తన ఇల్లు ఎందుకు కూల్చివేస్తారు అని జనసేన నేత వర్గీయులు నిలదీసినా లాభం లేకపోయింది. మచిలీపట్నం చరిత్రలో మొదటిసారిగా బుల్డోజర్ సంస్కృతిని తెచ్చిన కొల్లు రవీంద్ర తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడానికి వారు సమాయత్తమయ్యారు. కూటమి పాలన ఎంత విధ్వంసపూరితంగా ఉందో మచిలీపట్నం నియోజకవర్గానికి వెళ్తే అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు.